ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా వార్షిక పవిత్రోత్సవాలు. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా హోమ క్రతువులు, గ్రంథి సమర్పణ. నందలూరులో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి ఉత్సవ నీరాజనం. తాళ్లపాక టీటీడీ అనుబంధ ఆలయాలలో బ్రహ్మోత్సవాలు. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్లకు పల్లకి ఉత్సవం. సురుటిపల్లి పల్లికొండేశ్వరుని సన్నిధిలో ప్రదోషకాల పూజలు. అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం. శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపదీదేవికి సింహవాహనం. ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ. తిరుపతిలోని కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజున ఆలయంలోని యాగశాలలో పలు విశేష కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత పవిత్ర సమర్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో జూలై 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు టీటీడీ పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల పూజలు జరిపి విశేష హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు పవిత్రాలను తీసుకుని ఊరేగింపుగా ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, వినాయక స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, కపిలేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయ విమాన ప్రాకారానికి, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు గ్రంథి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాగశాలకు చేరుకుని ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ జరిపి విశేషంగా మంగళహారతులు సమర్పించారు.
అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ సౌమ్యనాథ స్వామివారిని దివ్యాలంకరణలో సూర్యప్రభ వాహనంపై ఆశీర్వదం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధుల్లో సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. నా పాలి ఘన నిదానమవు నీవెనమ్ము, నీ పాల నిడుకుంటి నీవే నీవే. నా పాలి ఘన నిదానమవు నీవెనమ్ము, నీ పాల నిడుకుంటి నీవే నీవే. నా పాలి ఘన నిదానమవు నీవెనమ్ము, నీ పాల నిడుకుంటి నీవే నీవే. ఒలిసిన నేలే దేవుడవు నీవే, ఎందు తొలగని నిజ బంధుడవు నీవే. పలుసుకమీచే సంపదవు నీవే, ఇట్టే వెలయ నిన్నీయును నీవే నీవే. పలుసుకమీచే సంపదవు నీవే, ఇట్టే వెలయ నిన్నీయును నీవే నీవే. నా పాలి ఘన నిదానమవు నీవెనమ్ము, నీ పాల నిడుకుంటి నీవే నీవే. అంతకుముందు ఆదివారం సాయంత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలపై ఆశీనులను గావించారు. వైదిక క్రతువులతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. ఇక ఆదివారం రాత్రి శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఆలయ వీధుల్లో గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు దివ్యంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై కళా ప్రదర్శనలు, మేళతాళాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీ సౌమ్యనాథ స్వామివారికి గరుడ వాహన సేవ ఉత్సవ శోభితంగా జరిగింది. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ. మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ. పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన. నరమృగ శరీర నమో నమో నమో, నరమృగ శరీర నమో నమో. నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో. నారాయణ తే నమో నమో. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామం ఆధ్యాత్మిక కాంతుల్లో పరిమళిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయాలలో జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్లకు ఆలయ మాడ వీధులలో పల్లకి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు
సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారికి పల్లకీ ఉత్సవం వేడుకగా జరిగింది. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాంగ శోభితంగా పల్లకీపై వేంచెవు చేసి విశేషంగా పూజలు జరిపి నీరాజనాలు సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో దేవేరుల సమేతంగా శ్రీ చెన్నకేశ్వర స్వామివారి పల్లకీ ఉత్సవం కనువిందుగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం ఉడుపి అదమార్ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్ద పీఠాధిపతికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు చిన్న మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పీఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ಕಲಿಯುಗ ಎಷ್ಟೇ ಶತಮಾನಕ್ಕೆ ಬಂದರೂ ಕೂಡ ಒಂದು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶಕ್ತಿ ಇನ್ನೂ ಉಂಟು ಎನ್ನುವುದಕ್ಕೆ ಈ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನವೇ ಒಂದು ಒಳ್ಳೆಯ ಎಕ್ಸಾಂಪಲ್ ಆಗಿದೆ. ಡೈಲಿ ಜನ ಇಲ್ಲಿ ಬರುವುದು ನೋಡಿದಾಗ ಜನಗಳನ್ನು ನೋಡಿದ್ರೇ ತಿಮ್ಮಪ್ಪನನ್ನು ನೋಡಿದಷ್ಟು ಸಂತೋಷ ಆಗುತ್ತೆ. ಈ ರೀತಿಯಾದ ವಾತಾವರಣ ತಿರುಪತಿಯಲ್ಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ವಿ ರಿಕ್ವೆಸ್ಟ್ ಲಾರ್ಡ್ ಶ್ರೀನಿವಾಸ in whole country, in throughout Bharata, this situation must be. Let us all pray Lord Srinivasa. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అధికారులు న్యాయమూర్తికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర పూజలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో నందీశ్వరుడికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా శాస్త్ర సంప్రదాయాలతో అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి పంచమహానీరాజ సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివగామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి నందివాహన సేవ విశేషంగా జరిగింది. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి.
అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు ఆషాఢ మాసంలో పుట్టింటి సారెను సమర్పించడం ఆనవాయితీ. ఈ ఆషాఢ మాసం నెల రోజులు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించి మొక్కులు సమర్పిస్తారు. హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నుండి బంగారు బోనంతో కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న భక్త బృందానికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలతో భక్తులు దుర్గమ్మను దర్శించుకుని బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగుతున్న ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా ద్రౌపదమ్మకు సింహవాహన సేవ వైభవంగా జరిగింది. అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించి ఆలయ వీధులలో వాహన సేవను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం మాస పూజలతో మంగళకరంగా దర్శనమిస్తోంది. ఆషాఢ మాసం సందర్భంగా స్వామివారి ఆలయంలో పలు రకాల ఉత్సవాలను ప్రత్యేకంగా నియమబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి వారికి నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు ఆపై భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై వెంచేపు చేసి హారతులు సమర్పించారు. ఆ తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి సేవ వేడుకగా జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన శ్రీ చిట్టి పిళ్ళారయ్య స్వామి ఆలయంలో కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని ప్రత్యేక వేదికపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని కందుల పండుగగా నిర్వహించారు. భక్తులు భక్త శ్రద్ధలతో గోవిందనామాలను పఠిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. త్రయోదశి నాడు ప్రదోషకాల సమయంలో శ్రీ చిదంబరేశ్వరుడికి, నందీశ్వరుడికి రుద్రాష్టకాల సహితంగా నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. గర్భాలయం ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి ఆది దంపతులు శివపార్వతుల ఉత్సవ మూర్తులకు అర్చకులు ఏకకాలంలో వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో వేడుకగా ప్రదోషకాల అభిషేకాన్ని జరిపారు. ఆపై బిల్వపత్రాలు, గరిక, సుగంధ పుష్పాలతో
స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తూ అభిషేకాన్ని వీక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు నంది వాహన సేవ వైభవంగా జరిగింది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమేశానమీడే. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేదోక్తంగా జరిగింది. ఆషాఢమాస పూజలను పురస్కరించుకుని ముందుగా అర్చకులు భక్తుల చేత స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం భక్తులు శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిని కొబ్బరికాయ జలాలతో అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై అర్చకులు స్వామివారికి అలంకరణ అర్చన నిర్వహించి మంగళహారతులను సమర్పించారు. అలాగే ఇటు మహబూబ్ నగర్ గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా బోనాల సమర్పణ జరిగింది. భక్తులు ఎంతో భక్తిగా కొత్త కుండల్లో నైవేద్యం తీసుకుని పసుపు కుంకుమ వేపాకు మండలతో అలంకరించి బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. కళా ప్రదర్శనలు జానపద రూపాలతో సందడిగా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆషాఢ మాసం సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ అగస్తీశ్వరునికి అర్చకులు అభిషేకోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా సంకల్ప పూజలతో స్వామివారిని సేవించారు. ఆపై పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని భస్మం శ్రీచందనంతో మంగళకరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. ఏలూరు జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉత్సవ రమణీయతతో అలరారుతోంది. ఆషాఢ మాసం సందర్భంగా స్వామివారికి జరుగుతున్న మాస పూజల్లో భాగంగా ఊంజల సేవను వైభవంగా జరిపారు. చక్కని ఊయలపై 1000 దీపాల వెలుగుల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో కొండకోనల్లో పచ్చని ప్రకృతి నడుమ విలసిల్లుతున్న శక్తి స్వరూపిణి జగదాంబ నిలయం శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం. అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ తలుపులమ్మ తల్లికి ముందుగా అర్చకులు నిత్య కైంకర్యాలను విశేష కుంకుమార్చనలను నిర్వహించారు. ఆపై అర్చకులు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని శోభాయమానంగా వెంచేపు చేసి భక్తుల చేత సామూహికంగా కుంకుమార్చనలను నిర్వహింపచేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో భక్తుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న శక్తి రూపిణి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారు గోపయ్య సమేతంగా లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాస పూజల్లో భాగంగా శాకంబరి ఆరాధనలు విశేషంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారిని పలు రకాల శాఖలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించారు. గర్భాలయంలో శాకంబరి దేవిగా కొలువైన అమ్మవారికి అర్చకులు శాకంబరి ఆరాధనలు ఘనంగా జరిపి మహామంగళ హారతులను అందజేశారు. భక్తులు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి శాకంబరి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
చిత్తూరులోని మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయం ఉత్సవ సొబగులతో గుబాళిస్తోంది. ముందుగా ఆలయంలోని శ్రీ వినాయక స్వామి వారికి, వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి, పొన్ని అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆపై చల్లని సౌభాగ్య వరధాత్రి శ్రీ పొన్ని అమ్మవారిని దేదీప్యమాన అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. ఆ తర్వాత భక్తుల సమక్షంలో అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేసి మహాకుంభ నివేదన సమర్పించారు. వివిధ రకాల పిండి వంటలు, మధుర పదార్థాలను అమ్మకు నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. లక్ష తులసి దళార్చనలో ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం భక్తులను పరవశులను చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష తులసి దళార్చన జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు అష్టోత్తర శతనామావళి సహస్రనామాల సహితంగా స్వామివారికి లక్ష తులసి దళార్చనను ఎంతో వేడుకగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. గోవిందనామ స్మరణ చేస్తూ భక్తులు స్వామివారిని తులసి దళార్చనలు సేవించారు. శుభాలు ప్రసాదించే సత్యనారాయణ స్వామివారి సేవలో భక్తులు తన్మయులయ్యారు. వరంగల్ నగరంలోని శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన భక్తులు దంపతి సమేతంగా స్వామివారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సత్యదేవుని వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. అనంతరం అర్చకులు శ్రీ సత్యనారాయణ స్వామివారికి నివేదన, హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు అర్చకుల సూచనలతో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి వేడుకల్లో భాగంగా అర్చకులు తొలుత క్షీరాన్ని నింపిన 108 కలశాలను ఆలయ ముఖమండపంలో ప్రతిష్ఠ జరిపి పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై అర్చకుల సూచనలతో భక్తులు కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కలశాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నివేదించెను
కోనసీమ జిల్లా అమలాపురంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణాదులతో ప్రతిధ్వనించింది. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని సుమారు 2 శతాబ్దాల చరిత్రను సంతరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో బాలభక్త సమాజం, ఆర్ట్ ఫ్యామిలీ మహిళా సమాజం ఆధ్వర్యంలో మహిళలు సీతారాముల సన్నిధిలో ప్రణమిల్లి భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. అనంతరం అర్చకులు విశేష అలంకరణలో అనుగ్రహిస్తున్న సీతారాములకు నివేదన, హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 90,012 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,345 మంది భక్తులు తలనీలాల మొక్కును తీర్చుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,99,00,000 రూపాయలు. 4,50,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,71,000 మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.